భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి పౌరుడు కంకణబద్దులై ఉండాలని అన్నారు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్. దీనిలో భాగంగా మంగళవారం సుజాతానగర్ లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు సుజాతానగర్ పోలీసు వారు చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం అనే కార్యక్రమంలో భాగంగా సుజాతానగర్ పత్తి యార్డు నుండి వేపలగడ్డ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ప్రారంభించే ముందు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 15వ తారీఖు నుండి ఈ నెల 14వ తారీఖు వరకు పోలీసు వారి ఆధ్వర్యంలో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామని, డ్రగ్స్ ను అరికట్టడంలో భద్రాద్రి జిల్లా ముందుందని అన్నారు. దీనిలో భాగంగా ప్రతి ఒక్కరూ డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడాలని, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు సేవించి తమ జీవితాలను పాడు చేసుకోవద్దని యువతకు పిలుపునిచ్చారు. డ్రగ్స్ అమ్మినా, సేవించినా తీవ్రమైన నేరమని, అట్టివారికి కఠిన శిక్షలుంటాయని అన్నారు. అనుమానితులు ఎవరైనా కనబడినచో పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, చుంచుపల్లి సిఐ వెంకటేశ్వర్లు, సుజాతానగర్ ఎస్ఐ రమాదేవి, తహసీల్దార్ కృష్ణప్రసాద్, రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంఘాలు, గ్రామీణ వైద్యులు, యువత వేల సంఖ్యలో పాల్గొన్నారు. సుజాతానగర్ పోలీస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, గత నెల అక్టోబర్ 15 నుంచి కూడా జిల్లాలో డ్రగ్స్ పై యుద్ధం చైతన్యం అనే కార్యక్రమంతో వివిధ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే డ్రగ్స్ వల్ల వచ్చే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి ప్రజలని, అదేవిధంగా విద్యార్థులని, ఇతర డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేస్తూ డ్రగ్స్ పైన ఒక అవగాహన కల్పించడమే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ స్టార్ట్ చేసిన చైతన్యం యొక్క మెయిన్ ఉద్దేశం. ఇంతేకాకుండా ఇది నవంబర్ 14th రోజు కూడా ఇది ఎండ్ అవబోతుంది. దానికి కూడా పిల్లలు, అదేవిధంగా విద్యార్థులు, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అండ్ వివిధ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా మమేకమై మెగా ర్యాలీ ఏదైతే కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్స్లో నిర్వహిస్తున్నామో దాని అందరికి కూడా పెద్ద సంఖ్యలో రావాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా జిల్లా పోలీస్ తరఫు నుంచి కూడా ప్రజలకి, ప్రెస్ వాళ్ళకి, మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఇటువంటి మీకు గంజాయి సేవించే ప్రదేశాలు కానివ్వండి, వ్యక్తులు కానీ గురించి మీకు ఎటువంటి సమాచారం ఉన్నా కూడా మాకు తెలియజేస్తే మేము కౌన్సిలింగ్ చేయడం, లేకపోతే కేసెస్ పెట్టి కంట్రోల్ చేయడం లాంటివి చేస్తున్నాము. ఇటువంటివి ఇప్పటివరకు కూడా గంజాయి సీజర్లో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముందుంది. ఓన్లీ సీజరే కాకుండా ప్రజలలో కూడా ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇంకో 3 డేస్లో కూడా ఇది ఎండ్ అవబోతుంది. దానికి సహకరించిన డిపార్ట్మెంట్స్, అదేవిధంగా ప్రజలకి, ప్రత్యేకంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.